హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారు అనేదాని వెనుక చాలా ఆసక్తికరమైన పురాణ కథలు ఉన్నాయి. ప్రధానంగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మరియు వసంత కాలపు ఆగమనానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కథలు ఇక్కడ ఉన్నాయి. 1. భక్త ప్రహ్లాదుడు. హోలిక దహనం, చెడుపై మంచి సాధించిన విజయం. హోలీ పండుగ వెనుక ఉన్న అత్యంత ప్రసిద్ధమైన కథ ఇది. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తననే దేవుడిగా పూజించాలని అందరినీ శాసించేవాడు. కాని అతని సొంత కుమారుడైన ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువును ఆరాధించేవాడు. తండ్రి ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని విడిచిపెట్టడు. దీంతో కోపంతో రగిలిపోయిన హిరణ్యకశిపుడు తన కొడుకును చంపడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. చివరికి తన సోదరి అయిన హోలిక సహాయం తీసుకుంటాడు. హోలికకు అగ్నిలో కాలకుండా ఉండే ఒక వరం, ఒక ప్రత్యేకమైన శాలువా లేదా వస్త్రం ఉంటుంది. ఆమె ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మండుతున్న మంటల్లోకి ప్రవేశిస్తుంది. కాని విష్ణుమూర్తి దయతో ఆ శాలువా ఎగిరిపోయి ప్రహ్లాదుడిని కప్పుతుంది. హోలిక ఆ మంటల్లోనే కాలి బూడిదవుతుంది. ప్రహ్లాదుడు ప్రాణాలతో క్షేమంగా బయటపడతాడు. గమనిక: ఈ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగానే హోలీ పండుగకు ముందు రోజు రాత్రి మంటలు వేసి హోలిక దహన్, కామ దహనం జరుపుకుంటారు. 2. రాధాకృష్ణుల ప్రేమకథ, రంగుల వెనుక ఉన్న అసలు కారణం. హోలీ రోజున రంగులు చల్లుకోవడం వెనుక శ్రీకృష్ణుడి అల్లరి కథ దాగి ఉంది. బాల్యంలో శ్రీకృష్ణుడు తన చర్మం నల్లగా ఉందని, రాధ మాత్రం చాలా తెల్లగా, అందంగా ఉందని తల్లి యశోదతో చెబుతూ బాధపడేవాడట. అప్పుడు యశోద చిరునవ్వుతో, నీకు ఏ రంగు ఇష్టమైతే ఆ రంగును తీసుకువెళ్లి రాధ ముఖానికి పూయి, అప్పుడు ఇద్దరూ ఒకేలా కనిపిస్తారు అని సరదాగా చెబుతుంది. కృష్ణుడు అలాగే తన గోపికా మిత్రులతో కలిసి వెళ్లి రాధ మరియు ఇతర గోపికల ముఖాలకు రంగులు పూస్తాడు. అప్పటి నుంచే వసంత కాలంలో ఇలా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే అందమైన సంప్రదాయం బృందావనంలో మొదలై దేశమంతా వ్యాపించిందని చెబుతారు. 3. శివుడు మరియు కామదేవుడు, కామ దహనం. దక్షిణ భారతదేశంలో ఈ పండుగకు సంబంధించి మరో కథ ప్రాచుర్యంలో ఉంది. సతీదేవి మరణం తర్వాత పరమశివుడు తీవ్రమైన తపస్సులో ఉండిపోతాడు. ఆయనకు పార్వతీదేవిపై ప్రేమ కలిగేలా చేయడానికి దేవతల కోరిక మేరకు మన్మథుడు, కామదేవుడు, శివుడిపై పూలబాణం వేస్తాడు. దీంతో తపస్సు భగ్నమైన శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచి మన్మథుడిని బూడిద చేస్తాడు. మన్మథుని భార్య రతీదేవి ప్రార్థన మేరకు శివుడు కరుణించి, మన్మథుడు భౌతిక రూపం లేకుండా కేవలం రతీదేవికి మాత్రమే కనిపించేలా వరం ఇస్తాడు. ఈ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ రంగులు చల్లుకుంటారని, మన్మథుడు దహనమైన రోజుకే గుర్తుగా కామ దహనం చేస్తారని నమ్ముతారు. సారాంశంలో, హోలీ అనేది కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు. పాత మనస్పర్ధలను మంటల్లో వేసి కాల్చేసి, కొత్త జీవితాన్ని, ఆనందాన్ని రంగులతో స్వాగతించే ఒక అందమైన వేడుక. ఈ పురాణ కథల్లో మీకు ఏ కథ బాగా నచ్చింది?